ఓవైపు రాష్ట్రంలో గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు పెట్టుబడి పెడుతున్న తరుణంలో ఆ గూగుల్ మేమే తెచ్చాము అంటున్న వైసీపీ నాయకులు, కాదు మేము తెచ్చాము అంటున్న చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరిలో ఎవరి మాట వాస్తవం అనుకోవాలంటారు? ఇది పూర్తిగా వాళ్ళు మేమే తెచ్చామన్న మాట అయితే అవాస్తవం అండి. ఎందుకంటే మొన్నటిదాకా గొడవ చేశారు. ఆ గూగుల్ రావడం వల్ల ఈ వనరులన్నీ ఇవాళ నీళ్లు చాలా ఇవాళ మనం చేయలేము, మన రాష్ట్రాన్ని మళ్ళీ మనం మైనస్లో వస్తాం మనం చేసుకుంటా వెళ్తే అని చెప్పారు. ఇప్పుడేమో మరి గూగుల్ మేమే తెచ్చామనే మాట అంటున్నారని ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే గూగుల్ ఎవరు తెచ్చారు, గూగుల్తో ఎవరు మాట్లాడారు, దాని గురించి ఒక పంచాయతీ నెల రోజులు నడిచింది. దాని గురించి ఇంకా మేము తెచ్చామంటే ఎట్లా కుదిరిద్దండి చెప్పండి. అంటే అనేక రకాలుగా రాష్ట్రాన్ని అన్ని కంపెనీలని ఆహ్వానించి అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలనే దిశగా దూసుకు వెళ్తూ ఉంది. నిన్న కూడా 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వటం కానీ అందరూ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి నాయకులు కానీ కూటమి కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా దగ్గరుండి కూడా మరీ పెన్షన్లు అందజేయడం జరిగింది. కాబట్టి ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కనేమో సంక్షేమము రెండు కళ్ళుగా భావించి ఈ యొక్క కూటమి సర్కార్ అనేది ముందుకు తీసుకుపోతా ఉంది. అలాంటప్పుడు మధ్యలో వీళ్ళు ఏమీ దొరక్క వీళ్ళకి మేము చేసామంటే ఎవరు చేశారనేది ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని తప్పకుండా మళ్ళీ ఇంకోసారి కూడా మీకు ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ ఈ 11 సీట్లకే కాకుండా ఇంకా తక్కువ సీట్లకి పరిమితం చేసుకోకుండా చూసుకోవాలని నా యొక్క ఇది వాళ్ళకి సలహా. ఇప్పుడు ఏదైతే ఇచ్చిన కంపెనీలకు ఏదైతే కనుక భూములు ఇస్తున్నారో ఆ భూముల్ని మేము వస్తే తిరిగి తీసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం ఎలా చూడాలంటారు? అదేనండి, ఏంటంటే ఒక రకంగా దీన్ని ఇట్లా చెప్తూ ఉంటే ఏంటంటే బెదిరింపు రాజకీయాల్లాగా కనబడతా ఉంది. అలా బెదిరింపుగా దిశగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎవరంతటా వాళ్ళ మేము తీసుకుంటామంటే అప్పుడు ఒక తీర్మానం అనేది ప్రతి దాంట్లో కూడా ఉండాల్సిందే, ప్రజల ఆమోదం ఉండాల్సిందే. ప్రజల ఆమోదం లేకుండా ఎలా తీసుకుంటారు? ఎవరైనా ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. అంటే మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం, ఇప్పుడున్న ఇది తీసేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోవడానికి లేరు. మరొకసారి ఇవన్నీ గమనిస్తున్నారు. మళ్ళీ రేపు ఇంకోసారి పట్టం కట్టకుండా ముందుగానే వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు కూడా గమనిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చి మీకు ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళు కూడా రేపు ఎలక్షన్ రూపంలో. ఇప్పుడు దాదాపు విద్యా వ్యవస్థలో నిన్న చూసినంత ఒక గవర్నమెంట్ స్కూల్స్ గురించి పేపర్లో యాడ్ రావటం, ఇది మా సత్తా అంటూ నిలబడిన బడి అని ఎలా చూడాలంటారు? మీరు ఒక ప్రొఫెసర్, ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భం చూసారా మీరు? నిజంగానే లోకేష్ గారు చెప్పినట్టు విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు అనుకోవచ్చు అంటారా? దీనికి కారణం ఏంటంటే ఒక 100 రోజుల ఒక ప్లాన్ తీసుకున్నారండి. ఇది ఎగ్జామ్స్ బిఫోర్ ఒక 100 days ఏం చేశారంటే ఒక ప్లాన్ లాగా తీసుకుని దాన్ని 100 రోజులు ప్రణాళికాబద్ధంతో నడపాలని చెప్పేసి ఒక పిల్లలందరినీ కూడా హాస్టల్లో పెట్టైనా సరే వాళ్ళకి ఫుడ్ సప్లై చేసి వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ మీద మొత్తం జెడ్పీ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఏవైనా సరే 10th క్లాస్ సంబంధించి ప్రభుత్వ పాఠశాలన్నిటి మీద ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్స్లో అలా తీసుకొని జాగ్రత్త తీసుకొని ముందుగానే ముందు నుండి ప్రిపరేషన్ చేయిస్తూ ఉంటారో అలాగా ఈ 100 రోజులు ఏదైతే ఉందో అది చాలా కీలకంగా పనిచేసింది. ఎందుకంటే ఈ రకంగా రిజల్ట్ రావటంలో ఏదంటే ప్రభుత్వ పాఠశాలలో నిజంగా ఇది ఒక రికార్డే అని చెప్పాలి. ఎందుకంటే రికార్డు అంటే అందరికి ఎవరిని అడిగినా సరే 550, 530, 540, 550, 500 దాటిన వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు ఇందులో మార్కులు 600కి. సో కాబట్టి ఈ రకంగా రావడం అనేది 100 రోజులు ఏదైతే వీళ్ళు నారా లోకేష్ గారు మినిస్టర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయటం జరిగిందో అది దీనికి సక్సెస్కి కారణం అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే పిల్లల్ని పట్టించుకోవటం అనేది కాదు, అక్కడ పిల్లల్ని ఒక ప్రణాళికబద్ధంగా మనం ఒక 100 రోజులు అనేది ఒక టైం తీసి వాళ్ళకి బిఫోర్గా ఏవైతే సబ్జెక్ట్స్లో ఎవరెవరైతే వీక్ ఉన్నారో వాళ్ళని, అందుకనే చూసారో లేదు మీరు, ఫెయిల్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. ఫెయిల్ పర్సెంటేజ్ మినిమం పాస్ అవ్వటం, ప్రతి ఒక్కళ్ళు పాస్ అయిపోయారు హ్యాపీగా.
ఇప్పుడు అందరూ కూడా ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి, కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఉత్సాహంగా పిల్లలందరూ కూడా చదువుని కొనసాగించాలి. అదే కనుక ఫెయిల్ అయితే ఏమవుతుందండి, మేము ఆగిపోతే బాగుంటుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అయినా సరే నా సలహా ఒకటే, ఆ ఫెయిల్ అయిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది, వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, రేపు 1 monthలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇన్స్టెంట్ ఎగ్జామ్ తొందరగా వాళ్ళు రాసి పాస్ అయిపోయి వాళ్ళు కూడా జాయిన్ అయిపోవచ్చు. వాళ్ళకు కూడా సమయం ఉంది కాబట్టి చదివినవే కాబట్టి అన్ని కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళు కూడా పాస్ అవుతారు. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ మళ్ళీ ఉత్సాహంగా జాయిన్ అయ్యి అందరూ చదువుని కొనసాగిస్తూ, ఏదైతే లిటరసీ రేట్ అనేది బాగా చదువుకున్న రాష్ట్రంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది చదువుకున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఇందులో ఈ కూటమి సర్కారు సఫలమైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అసలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వటం ఇప్పుడు నేను గమనించారు అసలు ఇది మొట్టమొదటిసారి అండి. ఇది మొట్టమొదటిసారి మేము చూస్తున్నాం. ఎందుకంటే కానీ అందులో రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా మళ్ళీ మరి అదే కదండి, ఇప్పుడు ఒక సక్సెస్ అనేది ప్రభుత్వం ఏ విధంగా చేసింది, కూటమి సర్కార్ ఏ విధంగా చేసింది, దీని వెనక ఎంత కష్టం ఉంది, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, లేకపోతే మిగతా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే మన డిప్యూటీ సీఎం గారు కానివ్వండి. డిప్యూటీ సీఎం గారు కూడా ఇలాంటి వాటిలో స్పందన బాగుంటుంది. చదువు మీద కానివ్వండి, చదివే పిల్లలంటే ఒక చదువు కోసం అంటే ఎంతన్నా సరే ప్రభుత్వమే ఒక మెట్టు పెంచైనా సరే వాళ్ళకి ఎట్లయినా సరే ఏ విషయంలో అయినా సరే ముందుకు వస్తూ ఉండేది అనేది మన ప్రభుత్వం అనేది ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అది ప్రజలందరూ బాగా గమనిస్తారు. పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా చాలా సంతోషం. ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాశారో ఆ ఇళ్లల్లో ఈవెన్ దూర విద్య రాసిన వాళ్ళు కూడా, డిస్టెన్స్లో రాసిన వాళ్ళు కూడా, అది ఏపీఓఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అని, అది కూడా దాంట్లో రాసిన వాళ్ళు కూడా మంచి రిజల్ట్ వచ్చింది దాంట్లో కూడా. సో చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. అందరూ కూడా కష్టపడ్డారు పిల్లలు, గవర్నమెంట్ కష్టపడింది, టీచర్లు కూడా, ముఖ్యంగా టీచర్ల పాత్ర కూడా ఇందులో చాలా బాగుంది. ప్రభుత్వ టీచర్లు కూడా చాలా చక్కగా నడుం బిగించి ముందుకు తీసుకెళ్లారు దీన్ని. కాబట్టి ఇది అన్ని అంటే ఉమ్మడి ఒక స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే దీనికి సంబంధించిన మన విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, వారి యొక్క ఆదేశాలు కానివ్వండి, ఉన్న కలెక్టర్లు కానివ్వండి, సహకరించిన కలెక్టర్లు కానివ్వండి, దీంట్లో డిఈఓలు కానివ్వండి, లేకపోతే ఇలాగా ఇందులో ఒక విజయాన్ని, ఇంత పెద్ద విజయాన్ని అందించడంలో వీళ్ళందరి పాత్ర చాలా చక్కగా ఉంది. నిజంగా ఈ రకంగా కనుక ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే రేపు నెక్స్ట్ అడ్మిషన్లు కూడా నిండిపోతాయి, బాగా హౌస్ఫుల్ అయిపోతాయి. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళకు ఉన్న ఇమేజ్ అనేది ఒక్కసారిగా పెరిగింది. మనం ప్రైవేట్ స్కూల్లో ఇన్ని వేలు కడతాం కన్నా. ఇక్కడ ఒకటి, నారా లోకేష్ గారికి ఫోటోలు వేసుకోవటం చేత కాలేదనుకోవచ్చు అంటారా, లేదంటే ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి అనుకోవచ్చు అంటారా? విద్యా వ్యవస్థలో రాజకీయాలను ఇంక్లూడ్ చేయను అంటూ ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారనుకోవాలంటారా? చిక్కీల మీద ఫోటోలు వేసుకున్న దగ్గర నుంచి, చిక్కీ కవర్ల మీద ఫోటోలు వేసుకున్న దగ్గర నుంచి, నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ గురించి యాడ్ వచ్చినా అందులో ఫోటోలు లేకపోవటం వరకు ఈ జర్నీని అసలు ఎలా చూడాలంటారు? అది ఒక రకమైన రాయల్టీ అండి. ఇది రాయల్టీ అంటే రాజకీయ రాయల్టీ. రాజకీయంలో రాయల్టీ ఏంటంటే చెప్పుకొని చేసినవి చెప్పుకోవటం, లేకపోతే ఫోటోలు వేసుకోవటం, పబ్లిసిటీ, ఆ పిచ్ అనేది నేను ఆయనకి లేదేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి లేకపోబట్టి ఆయన ఫోటోలు వేసుకోలేదు, మామూలు ప్రభుత్వ పరంగా కాబట్టి ఒక విజయాన్ని మనం మాట చెప్పాము, మనం ఆ మాటని సాధించాము అనే ఒక దిశగా వాళ్ళ ఆలోచన ఉంది తప్పితే ఇది పబ్లిసిటీ స్టంట్ లాగా మనం దీన్ని వాడుకుందాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ కదా, ఇది ఎడ్యుకేషన్ సంబంధించి దీన్ని పబ్లిసిటీ స్టంట్గా వాడుకుందాం అనే ఆలోచన అయితే వాళ్ళలో లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంత సక్సెస్ ఉన్నప్పుడు 10 సార్లు 10 రకాల ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు, కానీ అది లేకుండా చేశారంటే నిజంగా వాళ్ళని మనం సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి అని చెప్పి నేను అనుకుంటున్నాను.